ముగ్గురు వచ్చారు సార్. అవునా? ఓకే సార్. నమస్కారం అండి. ఆ ఊరేనండి, మా ఊరేనండి. పేరు లేదండి. పప్ప అండి. కొండేరి పప్పు మన రాయమంటారా? కాదండి, పప్పే. కాదండి, మొత్తం వచ్చండి. డాన్స్ చేస్తాను, కామెడీ చేసేస్తాను. నన్ను హీరో అంటారండి మా ఊర్లోనే. ఒకటి కూడా చేయలేదండి మా ఊర్లో అంటారండి. పెద్ద హీరో అంటారండి నన్ను. 4 ఏంటండి, 5 ఉన్నా కదా. మీరు కింద కూర్చొని కనపడుతున్నానండి నీకు. ఆయ్ అక్కడ ఎవరు కదన్నా, నేనేమో చెప్తా అక్కడ. నాకు అలా కుదరదండి, మనిషి ఉండవస్తుంది. ఆయ్ పప్ప అంటే ఇప్పుడు ఎవరినడదామండి, పిలిపించండి. ఎవరో ఒకరిని చేసేద్దాం అంతే. నేను చేసేస్తానండి, నేను హీరోని. మా ఊరు హీరో అంటారండి. బాగిస్తున్నానండి. చాలా అంటే ఈ మధ్య కొంచెం పెరిగిందండి, చేయలేకపోతున్నాను ఎక్కువగానే. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నానండి. లేదండి, ఇది కడుపులోనండి కొవ్వు. కడుపు అంటారంటే మీరు అవమానిస్తున్నారండి నన్ను. కొవ్వు పట్టిన హీరోనా? కాదండి, తగ్గించేస్తా. 6 ప్యాక్ అండి. ట్రైనింగ్ ఏముందండి? చాలా ఊగిస్తున్నారు. అంటే ఊపి వస్తే నేను డైలాగ్ చెప్పగలనండి. డైలాగ్ అంటే మర్చిపోయానండి. కష్టమేనండి, రాదండి. మర్చిపోతుందండి. ఎలాగండి గుర్తు చేయాలి కదా. నువ్వు టెన్షన్ పట్టకండి. మీరు ఆడిషన్ అనిపిస్తే టెన్షన్ పెడతారండి. చెప్పేస్తాను, ఒక్క నిమిషం ఆగండి. గుర్తొస్తున్నా, ఆగండి, కంగారు పెట్టకండి. ఏంటండి అలా గుర్తండి? గుర్తంటే ఏమనుకున్నానండి నేను. అమ్మో, అలాగ అనకండి. గుర్తంటే మాకు తప్పు మాట అండి. మరి చాలా అనాలి అది. గుర్తంటే అలాగా నేను హీరోకి పనికొస్తానండి. బాగా ఒక 2 హీరోయిన్ కట్టుకోకూడదా? చెప్పాలండి. ఎదురుగా మనిషి నాకు ఫీలింగ్ రాదండి, మీరు అర్థం చేసుకోరు. లేవు, ఊహించుకొని చెప్పమంటారు కదా, చెప్పేస్తానండి. ఉందా ఏంటే, ఐ లవ్ యూ. మనిద్దరం పెళ్లి చేసుకున్నాం ఏంటి, ఈయనకు తీసేద్దాం. మన ఊర్లో మందేనే బెస్ట్ కప్పులు జంట. చెప్పానండి. రిపబ్లిక్ అంటే నీతో నేను గాని మీ ఊరెత్తే తుప్పుకుని ఊసేస్తారా నీ పొట్టాను. ఎలాగున్నావు తెలుసా? నేను ఎలాగుంటావు ఏంటండి, నన్ను హీరో అంటారైతే. అవునా, నిన్ను చేసుకుంటే ఊసేస్తారా. ఒకసారి నడుగురా నువ్వు. ఒకసారి అలాగే నడుస్తావా? గడ్లేమో వేసినారంటరా. నేను ఐ లవ్ యూ గురించి మరి చెప్పమంటే మనోడు ఏదో చేస్తున్నాడు. ఎందుకు పిలుస్తారు ఇలాంటి వాళ్ళని ఆడిషన్ కి? ఐ లవ్ యూ చెప్పమన్నాను కదా, ఏదో చేస్తున్నాడు. ఇదే కదా ఐ లవ్ యూ కాదా? నేను బాగా చేస్తానని వచ్చాడు. వాళ్ళ అద్దాలు ఎట్టుకోమంటారు ఏంటండి? ఏంటండి ఏంటండి కాళ్ళ అండి చుట్టామంటే తప్పు అనుకుంటారు కదా. కాదు, ఊర్లో తప్పు అనుకుంటారండి. నేను చాలా పద్ధతి గల ఫ్యామిలీ మాది, అందుకని పద్ధతి అంటేనండి. ఇప్పుడు మీ చెప్తే మీకు అర్థం కావాలండి నా బాధ. నాది మీరు ఆడిషన్ ఏదో అన్నారు కదా, చేసేయండి. ఏంటండి కాళ్ళ అండి పట్టుకుంటానండి. ఒక్క నిమిషం పట్టుకోండి, ఒక్క నిమిషం.
కష్టంగా ఉందండి, పొట్టడ్డు చెప్పనండి. నేను నెల అంటానా, ఇది కొవ్వు అయితేనే నెల అంటారా, నేను మగాన్ని కదండి. తింటామంటే ఈ మధ్య నాకు బిర్యానీ అంటే మాకు ఇష్టం అండి. కాళ్ళు ఆగదండి, ప్యాంట్ కొంచెం బాగా టైట్ అయిపోయిందండి, లేగదు. కదండి చూస్తున్నారు కదా, చూసి అడగటం ఏంటండి మరి. ఇదే పట్టుకోలేకపోతున్నావు, హీరోయిన్ ఏం పట్టుకుంటావు? హీరోయిన్ అంటే బాగా సన్నగా ఉంటది కదండి. మరి మాకు ఏమైనా సీన్లు ఉన్నాయంటే అండి చెప్పండి డైరెక్టర్ గారు, మీరు చెప్పకుండా ఆశ సిగ్గి వస్తుందండి నాకు. ఏంటి హీరోయిన్ వచ్చి ముద్దు పెట్టకుండా ముద్దు పెట్టమని చెప్పి మామూలు ముద్దు పెట్టి చెప్పు. ఆ సీన్లు ఉన్నాయి ఏంటండి దీంట్లోనే? మా ఊర్లో చూసేస్తారండి అందరూ. ఎన్ని సీన్లు ఉన్నాయంటండి? 10-15 సీన్లు ఉంటాయి. 15 సీన్లా? అదేంటండి? చీకట్లో ఉంటది, చిత్తకొట్టాడు. ఓ చీకట్లో చిత్త కొట్టుడు అండి, అది బాగా ఉంటుందండి. అది త్వరగా త్వరగా తీసేయండి, నన్ను హీరో పెట్టేసా. లైటింగ్ పెట్టేయండి, బ్రహ్మాండంగా కనపడుతుంది కదా. ఎలాగండి ఇప్పుడు ఆ చీకటి తీసేసి ఏమన్నా పగలేడు? మరి నేను కనపడాలి కదండి, మా ఊరికి మాట ఇచ్చి వచ్చానండి. ఏంటండి ఇలా మారుతారు? నేను కనపడాలండి, లైటింగ్ వేస్తే హీరో స్పెడస్ ఎట్టుకొని బైక్ మీద వస్తుంటేనా నేను చేస్తానండి. అప్పుడు అమ్మాయి లేదు కదండి. ఓలే గుంట ఎలాగొన్నావు, ఐ లవ్ యూ. ఏంటండి రియాక్షన్ ఇట్లేదంటే ఆవిడ? అబ్బాయికి చెప్పలేనండి, సిగ్గి హస్తుందండి. నేనైతే సిగ్గి హస్తుందండి. మీరు ఏంటండి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారా? ఏంటండి తీసుకురాలండి? ఇది ఏంటండి మెత్తగా ఉంది ఏంటండి? ఇలాగండి? అలాగేనండి. చూసామండి బాబు, బోర్డు తీసాకండి. చూసారండి బాబు, గుర్తులేదండి. అదేంటి మరి మాకు వచ్చిందండి బాబు. అవునండి, ఆర్జన్ జరుగుతున్నాయంటే వచ్చానండి. సినిమాలకే కదండి. మీ పేరేంటండి? నా పేరు లక్ష్మీనాయుడు అండి. మా నాయకుడు పేరు బాగుంటుందని చెప్పి మా నాయకుడు కాదండి. నేను హీరో. ఏంటండి సరిపోనండి? థ్యాంక్స్ అండి బాబు. ఇవాళ కలిసి కదా బాబు. ఏం చేసావు ఇంతకుముందు? ఏం చేసి అలా చూశానండి బాబు. ఏం చేయలేదండి. మీరు ఏమన్నా చేస్తే చేసాను కావాలండి. అంతే. అయ్యండి గురించి తెలుసా? తెలుసండి బాబు, బోర్డు రాసుకోండి. చెప్పారండి. చెప్పండి. మిరియాల రసము, మామిడి పండు రసము, సపోటా రసము, ఆపిల్ రసము, పైనాపిల్ రసము, పుదీనా రసము, కొత్తిమీర రసము, కరివేపాకు రసం, వెల్లుల్లి రసం, ఇంకోటి ఏదో ఉందండి బత్తాయి రసం, ఆ పద రసం కూడా ఉందండి బాబు. అదేంటంటే నీరసం అండి. నీరసం అండి. రసాలంటే అవి కాదురా, అండి అపరసాలు చెప్పడం దరిద్రుడండి. రసాలు అంటారు. ఇవి నామదాసాలు అంటారా? అవునండి బాబు. ఈ రసాలు పెట్టుకుని నువ్వు హీరో వచ్చేంత దూరం తప్పండి. ఈ అద్దాలు పెట్టుకో ఒకసారి, బాగుంటాయండి. చూడు ఒకసారి. థ్యాంక్స్ అండి. ఎలా ఉండండి? పల్లె కనబడుతున్నాయి. ఏంటంటే తోటన్నారు, కళ్ళు కనబడట్లేదు. అది పళ్ళు కనబడుతున్నాయన్నారా? అవునా? థ్యాంక్స్ అండి బాబు. అద్దరు బాగున్నాయండి. అందరూ అయితే ఇచ్చేయండి, పెట్టుకోవచ్చండి. ఇవి ఖరాబ్ అవుతాయి. ఏంటంటే మరి తీసుకోవద్దుకనే వంటలు లేకుండా ఏదో సినిమా ఏదో సర్దుకుంటామండి బాబు. మైండ్ విలన్ కింద నేనేనండి. ఇరండి ఉంటానండి బాబా. మరి ఇంకేందుకు డైరెక్షన్ నువ్వే చేసుకో. అదే మీరేం చేస్తానండి? చూస్తూ కూర్చుంటాను ఏదో అంతేనండి. సరిగా బాగున్నారండి. మీరు నాకు నచ్చారండి. ఐ లవ్ యూ. మగలు ఏదైనా చేసుకుంటారండి, మగలు చేస్తున్నది. ఓహో, నేను మగలు నువ్వు ఫిక్స్ అయ్యావా? అంటే అండి నేను మగన్నానండి బాబు. నువ్వు మగాడిలే, నన్ను పెళ్లి చేసుకుంటావా? వద్దండి. అయ్యో, ఒక హీరోని పెళ్లి చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. మీరు గురుగారండి. మంచి అభిప్రాయం ఉంది. థ్యాంక్స్ అండి బాబు.
అవతల ఆపోజిట్ విలన్ క్యారెక్టర్ నువ్వే చేస్తావు, హీరో క్యారెక్టర్ నువ్వే చేస్తావు. బ్రహ్మాండం ఉంటుందండి, బోర్డు పాస్ కూడా ఉండండి కానీ మీకు ఎవరు ఏం చేస్తారు? చూస్తూ ఉంటారండి. అంతే అంతే కదండి, అటువైపు ఇటువైపు అన్ని నువ్వే చేస్తావు. అదే నేనే చెప్తానండి, ఈ రెండు కూడా నేనే చెప్తానండి. హీరోయిన్ కూడా రొమాన్స్ బాగుంటుందండి బాబా. ఏది నేను నువ్వు ఒకసారి రొమాన్స్ తీసి అంటే చేసానండి, చేసి అంతేనానండి. అంటే మరి రొమాన్స్ అంటే కొంచెం అంత బాగుంటుందేమో అండి. కొన్ని హీరోయిన్ అర్థం అండి బాబా. దరిద్రుడే రొమాన్స్ అంటేనే బాగుంటుందిరా. ఒకసారి చేయి, నీది నువ్వు చేసుకో. ఓకే అంటే రొమాన్సే కదండి. రొమాన్సే థ్యాంక్స్ అండి బాబా. ఏమే అంటే రొమాన్స్ అంటే మరి ఏం తిరిగేస్తుందండి. నువ్వు మమ్మల్ని ఏం చేయట్లేదు కదా, నేను ఇంట్లో చేస్తున్నావుగా. అంతే కదండి, చేసేదానండి. నీ చేతి హీరోయిన్ అనుకో, ఇట్లా పట్టుకో, అంతేనండి. ఆమెకి చెప్పు నీ చేతికి. ఏడాదిగా మనం పాడుకోరామండి. వస్తావా రాబోయా చేసారండి, ఎలా చేస్తారా? అమ్మాయి వస్తుందా? వస్తుందండి. ఎప్పటికి కావాలి అవసరం నేనే బాబు. ఎప్పుడు తీసుకెళ్తారు? రేపు తీసుకెళ్తే బాగుంటుందా? వద్దా? ఓకే అండి. రానంటుంది మరి చెప్పి ఏం చేస్తుంది? ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు వెళ్దాం ఉంటుందా? ఇటువైపు అబ్బాయికి చెప్పు. అబ్బాయి అండి అంటే నేను అమ్మాయి లాగా కావాలండి. పార్కెళ్ళవా? అయ్యి బాబు అక్కడ రావట్లేదండి. పార్కింగ్ మరి ఏం చేస్తారు? పార్క్ ఇది అయ్యి బాబు నేను గంట చెప్పండి బాబా. ఏంటి సిగ్గే? ముద్రెట్టు ఈ సిగ్గే బాగండి. నాకు అవకాశం కదండి అవకాశం. ఓ తాగండి బాబా. అమ్మా ఈ చెప్పడం నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరండి? నా పేరు సుచి అండి. మా ఇంటి పేరు సుబ్రత అండి. అబ్బో, ఏంటి పేరు? ఇంటి పేరు సుబ్రత అండి. మీ ఆయన పేరు మరి? సుబ్బారావు అండి. ఎవరండి? మా ఊరు అనకాపల్లి అండి. యానకపల్లి. అనకాపల్లి. అనకాపల్లి అంత ముందు వచ్చేసారా? అవునండి. ఎలా వచ్చారండి? బస్సులో బస్సులో వచ్చేసారా? ఏం చెప్పేసి వచ్చేసారా? ఫ్రీ అంటే విజయవాడ దాకా ఫ్రీ ఇచ్చాడండి. ఆంధ్ర అక్కడ దాకా ఉంది కదండి. ఆ ఫ్రీ బస్ ఎక్కి తర్వాత ట్రైన్ ఎక్కి అబ్బో ఆ జర్నీ గురించి అడగండి, నా తలకాయ నొప్పండి. సరే గాని ఇప్పుడు ఎందుకు పిలిచారండి? ఆడిషన్ చెప్పారు కదా. దానికోసం వచ్చారు కదా మీరు. అవునండి. మరి వచ్చింది చేయండి. అది ఏం చెయ్యాలండి? ఏదో ఒకటి మీకు వచ్చింది చేయండి. మీరు చెప్పింది చేస్తానండి బాబు. అంతేనంటారా? ఇడ్లీ పాత్ర, వెండి పాత్ర, దోశ పాత్ర. ఆపమ్మా ఆపమ్మా, ఆ పాత్రలు అంటే అవి కాదు, మరి పాత్రలు అంటే క్యారెక్టర్ పాత్రలు. క్యారెక్టర్ పాత్రలా నేను చేశానండి, చాలా చేశాను. కాకపోతే అవి రిలీజ్ అవ్వలేదండి. క్యారెక్టర్ అంటే మా ఊర్లో చాలా పెద్ద క్యారెక్టర్ ఉందండి. ఆ క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఇక్కడ క్యారెక్టర్ చేసేస్తానండి. ఏం క్యారెక్టర్ ఉండవచ్చు? అంటే హీరోయిన్ అయితే కాదులే కానండి, ఏదో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, విలనో లేకపోతే అమ్మో అక్కో వదినో ఇలాంటి క్యారెక్టర్ ఉన్నాయి కదండి, అలాంటిది రమేష్ చేసేద్దాం. నమస్కారం అండి. మళ్ళీ పిలిచారంటే ఈ అందమైన మొహం ఒకసారి చూద్దామని. నాకేంటంటే లైట్ మెరిసిపోతున్నాను కదా. అవునా? ఒకసారి తీయమంటావా? వద్దండి వద్దండి, భయపడిపోతాను. ఈడేటండి ఎంత నల్లగున్నాడు, ఈడికి నేను అమ్మనా? ఈవిడేంటంటే ఎలాగుందా? ఈవిడ మాకు అమ్మ సరిపోలేదు. బాగా ఉన్నా అమ్మ క్యారెక్టర్ కాదండి. ఇన్వాల్వ్ అయిపోయానండి. అంటే మనిషి తోటలో అనిపించిందండి. అమ్మలాగా లేదండి. అమ్మలాగా లేదంటావా? లేదంటావేరా? కాదండి, ఉన్నారు కానండి. అమ్మ అంటే బాగా వద్దండి, బాగా చేయండి. అమ్మ కాదండి. పోయి అమ్మో ఏటండి, మీ ముందే మీరందరూ ఉండగానే వీడు నన్ను గోకేస్తాడు కదండి. నేను గోకలేదు కదా. మరి ఏంటి గోకేనంటే పెట్టండి. గోకేనా? గోక్తలే. గోకం అంటే ఇదండి. డోంట్ టచ్, డోంట్ టచ్ రా. ఏంటంటే దూరం పచ్చి దూరం వెళ్ళిపోతుందండి. నేను టచ్ టచ్ అని వచ్చేస్తారు నీ దగ్గరికి, పెద్ద అందగాడు వచ్చేసాడని. సార్ ఉన్నారు కాబట్టి బతికిపోయావు. లేకపోతే మరి మా మీద యుద్ధం చేసేస్తావు నువ్వు. యుద్ధాలు యుద్ధాలు సింహాలతో చేయాలి, ఏనుగులతో కాదు. కసాయి వాళ్ళలా వేస్తారు. ఆగండి ఆగండి. అక్కడ ఎలా పడతారు మారుతుంది. మా ఊరు ఏంటంటే, నా ఊరు ఏంటి, మా వంశం ఏంటి, వాళ్ళు ఎలా పడతారు మారుతుంది. డైరెక్టర్ గారు నా అట్లా తీసేయండి. హాయ్ బాబు, నమస్కారం అండి. ఏంటండి నాకు అడుగు ఇచ్చారండి? థ్యాంక్స్ అండి.
ఏంటి సినిమాకి చెప్పండి ఇటు ఎవరన్నా ఒక కనబడు. ఈ సినిమాకి మీరే హీరో. ఇవాళ నిద్రపోనాని బాబు ఏంటంటే అలా చూస్తున్నాడు హీరోనా ఏ బాలేనా ఆడికి అన్న క్యారెక్టర్ నువ్వు, క్యారెక్టరా తల్లి క్యారెక్టర్ నువ్వు. ఆ? సరిపోయిందిలేండి ఈ హీరో ఏంటండి కట్అవుట్ వదిలేసి హీరోనా దొంగ కళ్ళద్దాలు పెట్టినట్టు నువ్వుంటే లేదు కానీ బాగా ఇవ్వండి, బాగా ఇవ్వండి. నువ్వు ఆగండి ఏంట్రా వెళ్ళిపోతానండి. ఎంత లోపల తోసుకుంటావులే నీ పొట్ట అంత తోసుకున్నా పోదులే. కరెక్ట్ చెప్పారండి కొట్టుకుని మాట్లాడకండి ఆడ లేడీస్ ఏమంటారు ఇక్కడ నా హీరోకి ఏం తప్ప కాదు గుడ్లేదండి నన్ను తున్నపోతుంటున్నాడు ఏంట్రా ఇది ఆడిషన్ గురించి సమానత్రాన్ని విన్నాను ఇలా వన కాదండి బాబా ఏం చెప్తున్నారు వాళ్ళు? బాబు ఏ ఊరికే ఏ ఆ పని మీకు కాగోలా సార్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అంటుందండి ఇండక్టర్ నన్ను కాదండి అరే కాకండి అలా అనేదండి అరే ఏంట్రా నువ్వు నాకు కలిసి చెప్పడం ఏంట్రా ఎగతాలు ఎందుకురాని మీరు జోక్ వేస్తుంటే జోకండి అది కాదండి అమ్మాయి డేటా కన్నా నాకు వచ్చా నేను వెళ్ళిపోతానండి కరపడిపోయింది ఆగిరా అలా చెప్పాలి అన్నిందా ఏంటండి కలిసి అన్ని కదా మీరు చూసే కదా ఏంటండి సరే కానీ ఏంటి సార్ మీకు హీరోలు మంచోళ్ళు దొరకరా ఈయన పెట్టుకున్నా బానే ఉంటది ఈ మొక్కలు ఏడ దొరికినాయి సార్ మీకు దగ్గర చూడండి ఎలా ఉన్నాను దగ్గరగా వాంతి వచ్చేద్దరా బాబా చెప్పని వెళ్ళిపోతానండి ఏంటండి ఇది పిలిచి డైరెక్టర్ కన్నా నచ్చలేదండి వెళ్ళిపోతానండి ఏంట్రా ఊరికి అవమని చెప్తున్నాను అవునండి బాబా మీరు చేస్తారా చెయ్యాలా? నేను చేయను నేను చేస్తా హీరో అన్నారు ఊరి హీరోకి ఫీల్ అయిపోయావేంట్రా అంతే కదండి ఎడిటింగ్ లేకపోతారా మీరు సారీ ఈ గాడిదల్లో ఏ గాడిదికి సార్ నేను అంతేకాదండి మా వాళ్ళు అడుగుతాను ఇగో నన్ను ఏదైనా నల్ల రంగులోనే ఉంటది అందుకే అన్ని అంటున్నాను అయ్యొక్కడండి కాదు నాకేంటి నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ తెలుసా మా ఊర్లోనే గర్ల్ ఫ్రెండ్స్ నీకే నాకే నాకేంటి అవునండి బాబు వాళ్ళు ఇల్లా బర్రెలతో విన్నానండి బర్రెలతో ఉన్నవాడికైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ బర్రెలో ఉన్నవాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి ఇది నా గురించి కాదు వీడి గురించి ఇవన్నీ వద్దు. మీరు అతనికి చేస్తారా చెయ్యాలా? ఏం చేయాలండి నేను చేస్తానండి ఈ హీరో అంటే చేయనండి నేను హీరో అండి ఏంటండి నాది హీరో కాదంటావు నేను హీరోలా లేనా అని ఏంట్రో నేను మమ్మీ చెప్తున్నా మీరేంట్రో మధ్యలోని అంటే మీకు హీరో కాదండి నువ్వేం హీరోరా ఆంటీ అన్నాడు దవడ పగిలిద్ది పట్టండి అని అంటే ఆంటీ అనకూడదు అనకూడదా? అన్నాడు అనిపిస్తే అక్క అను. ఆంటీ అని ఎలా అంటారండి ఆంటీ అనాలనిపిస్తే అక్క అనొచ్చుగా లేదా అమ్మా అనొచ్చుగా అనొచ్చుగా? ఆంటీ 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 ఎందుకు యాంటీలో తగులుకుందామని ఆంటీ అంటారు క్యారెక్టర్ ఏమంటే కథ చెప్తున్నారు. మీరు చేస్తారా చెయ్యరా? చేయమని చెప్పి వెళ్ళిపోండి. చేస్తామండి చేస్తామండి చేద్దాం ఏం లేదు హీరోనే హీరోయిన్ తీసేయండి సెకండ్ హీరో ఏంటంటే కూర్చున్నారు కదా నాకు ఓకేనండి సెకండ్ హీరో అన్నారు కదండి బాబు బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఉన్నారు హీరో నేనే చేస్తాను హీరోయిన్ నేనే చేస్తాను హీరో కూడా నేనే చేస్తానండి వీళ్ళు ఎందుకంటే ఇద్దరు ఆ? కనబడిందా ఇక దొబ్బే మరి హీరో అమ్మాయిలా చెప్పండి నాకు చెప్పండి. హీరోయిన్ హీరో అన్ని ఆడే చెప్తాడు హీరో అమ్మ చేయలేడు కదా నేను చేస్తాను సార్ మంచి బాగుందండి చాలా మంచి వాడు అన్నారండి లేట్ కన్నా చాలా మంచి వాడు అన్నారండి నువ్వు పోతాలే ఓ హీరో పోతున్నారా నల్ల హీరో వెళ్ళాడు ఇప్పుడు ఈడున్నాడు పల్ల హీరో వీళ్ళు ఎలా పంపిస్తావు లేదు లేదు నిన్ను పంపించి నా కొడుకుని హీరో చేద్దామని నా ప్లాన్ అంటే నన్ను అంత మాట అనేస్తారండి హీరో ఎంత మాట అన్నాను ఉన్న మాటే కదా అన్నాను నేను హీరో అండి డైరెక్టర్ బుద్ధి లేదు మంచి వాడు అన్నారండి థ్యాంక్స్ అండి వచ్చినట్టేనండి థ్యాంక్స్ అండి బాబా నువ్వు హీరోయిన్ గారు నువ్వు ఏంటండి డైరెక్టర్ గారు మీకు సెలక్షన్ తెలియట్లేదా లేకపోతే కళ్ళు కనిపించట్లేదా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళని పెట్టుకునే అదే అందమైన అమ్మాయికి అందమైన అమ్మాయికి
ఇలాంటివన్నీ పెట్టి హీరోగా పెడితే ఈ అమ్మాయి చూస్తే అందంగా ఉంది నీకు పోతారు థియేటర్కి అంతే కదా మీరు అలా